నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. ఏదైనా వస్తువు లేదా మనిషి విలువ మనం దానికి కోల్పోయినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కానీ నిజమేమిటంటే అప్పుడు ఎంత బాధపడ్డా అది తిరిగి రాదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు, ఆశ్వయుజమాసం శుక్లపక్షం, 2025 సెప్టెంబర్ 27 శనివారం. సూర్యోదయం ఉదయం 6:09, సూర్యాస్తమయం సాయంత్రం 6:04. చంద్రోదయం ఉదయం 10:28, చంద్ర అస్తమయం రాత్రి 9:38. తిథి పంచమి మధ్యాహ్నం 12:03 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం అనురాధ రాత్రి 1 వరకు, తదుపరి జ్యేష్ఠ. కరణము భలవ మధ్యాహ్నం 12:03 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 1:16 వరకు, తదుపరి తైతుల. యోగము ప్రీతి రాత్రి 11:44 వరకు, తదుపరి ఆయుష్మాన్. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9:08 నుండి 10:37 వరకు. యమగండం మధ్యాహ్నం 1:36 నుండి 3:05 వరకు. గుళిక కాలం ఉదయం 6:09 నుండి 7:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:44 నుండి 8:32 వరకు. వర్జ్యం ఉదయం 7:44 నుండి 8:32 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:33 నుండి 5:21 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:26 నుండి 3:14 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి 12:30 వరకు. సెప్టెంబర్ 27 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి, మధ్యాహ్నం 12:03 వరకు ఉంది, తదుపరి షష్ఠి. పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది, తదుపరి వచ్చే షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కన్య రాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం: అనురాధ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. జ్యేష్ఠ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద.
నవరాత్రులలో 6వ రోజు శ్రీ కాత్యాయని అమ్మవారికి పూజ చేస్తారు. మహిషాసురుడు అనే రాక్షసుడు భూమి, స్వర్గం, పాతాళం అన్నిటినీ జయించిన దేవతలను పరాజయం చేశాడు. ఎవరికి అతనిపై జయించే శక్తి లేకపోయింది. అందుకే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు తమ తమ శక్తులన్నింటినీ కలిపి ఒక మహాశక్తి రూపాన్ని సృష్టించారు. ఆ రూపమే దుర్గాదేవి. ఆమె మహర్షి కాత్యాయనుని ఇంట పుట్టి పెరిగింది కాబట్టి ఆమెకు కాత్యాయని దేవి అనే పేరు వచ్చింది. మహిషాసురుడితో అమ్మవారు ఘోర యుద్ధము చేసి చివరకు అతన్ని సంహరించారు. అలా కాత్యాయని అమ్మవారు దుష్టశక్తులను నాశనం చేసే శక్తిగా ప్రసిద్ధి చెందారు. ఈరోజు కాత్యాయని అమ్మవారిని ఆరాధిస్తే శత్రుభయం తొలగిపోతుంది. అవివాహితులు వివాహ యోగం పొందుతారు. శాంతి, సౌఖ్యం, ధైర్యం లభిస్తాయి. ఆ కాత్యాయని దేవి అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: అశ్వత్థామ నుండి పొందిన మణిని ధర్మం తెలిసిన వారు కనుక ధర్మరాజు ధరించారు. ఈరోజు ప్రశ్న: ధృతరాష్ట్రునికి ఎన్ని ఏనుగుల బలం ఉంది? 100, 500, 1000, 10,000? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి పట్టుదలతో ముందుకు సాగి విజయాల బాటలో పయనిస్తారు. వృషభ రాశి సహనం, నేర్పుతో కొన్ని క్లిష్ట వివాదాల నుండి గట్టెక్కుతారు. మిథున రాశి వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవడంలో సఫలం చెందుతారు. కర్కాటక రాశి కుటుంబంలో కొన్ని సమస్యలతో డీలా పడతారు. సింహరాశి రావలసిన సొమ్ము అప్రయత్నంగా లభిస్తుంది. కన్య రాశి రావలసిన డబ్బు సకాలంలో అంది మీ అవసరాలు తీర్చుకుంటారు. తులారాశి అదనపు రాబడి సమకూర్చుకోవడంలో మీ వ్యూహాలు ఫలిస్తాయి. వృశ్చిక రాశి ముఖ్యమైన సమస్యల నుంచి బయటపడతారు. ధనుస్సు రాశి ప్రముఖుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. మకర రాశి కోర్టు వ్యవహారాలలో మరింత సానుకూలత. కుంభరాశి బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీనరాశి ఎటువంటి ఖర్చులనైనా అధిగమిస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.